హలో అందరికీ, పాలక్ దాల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 100 గ్రాముల పాలకూరని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు అర టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పావు కప్పు ఎర్ర కందిపప్పు, పావు కప్పు కందిపప్పు, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 టమాటో, వెల్లుల్లిపాయలు, అల్లము, ఒక చిన్న ఆనియన్, పావు కప్పు ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా కందిపప్పుని, ఎర్ర కందిపప్పుని రెండింటిని తీసుకొని ఒక పప్పు కుక్కర్లో వేసి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఈ రెండింటిని తీసుకుంటేనే మరింత టేస్టీగా ఉంటుంది. అందులోకి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటాలు, కొద్దిగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఈలోపు పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికించుకున్నాము, పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు పప్పును కూడా ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పాలకూర కూడా బాగా వేయించుకున్నాము. అందులోకి కొద్దిగా పసుపు, మిక్సీ పట్టుకున్న పేస్టును వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పప్పు కుక్కర్లో ఉన్న పప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరిన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పైన కొత్తిమీర వేసి కలుపుకుందాము. మరోసారి గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా. ఇది కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇలా దాల్ ఫ్రైలోకి వేసి బాగా కలుపుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ పాలక్ దాల్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.